ఆయన దొంగ అవ్వచ్చు, కానీ అతను మారు మనసు పొందుకున్నాడు. ఏ విషయాలు చూసి మారు మనసు పొందాడు? యేసుక్రీస్తు వారి ప్రసంగం చెప్పలేదే, యేసుక్రీస్తు వారి అద్భుతము చేయలేదే, యేసుక్రీస్తు వారి ఎటువంటి కార్యము కూడా అక్కడ కనపరచలేదే, యేసుక్రీస్తు వారు కనీసము మాటలు కూడా మాట్లాడలేదు. ఆయనతో మాట్లాడుకున్నాడు. ఆయన మారు మనసు ఎలా కలిగింది? ఇన్ని రోజులు చర్చలకు వస్తున్నాం, ఇన్ని రోజులు మన ప్రజల దగ్గరికి మనం కూడా ఎన్నోసార్లు సంఘాల్లోనూ లేకపోతే బయట కార్యక్రమాల్లోనూ ఎన్నో ప్రసంగాలు యూట్యూబ్లో కూడా వింటున్నాం కదా. మనకు కలగలేని మారు మనసు, మనం పొందలేని మారు మనసు, ఇదిగో యేసుక్రీస్తు వారితో తిరిగిన వారు పొందలేనిది, యేసుక్రీస్తు వారి చేత అనుభవపూర్వకంగా ఆయన అద్భుతాలు అనుభవించిన వారు కూడా పొందలేని మారు మనస్సు ఎవరు పొందుకున్నారట? బందిపోటు దొంగ పొందుకున్నాడు. ఎంత అదృష్టం అనేది, ఎంత ఆశ్చర్యం అంటే అతను ఏమన్నాడు? అతను పొందుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఇలాగ ఆలోచించాడేమో, ఇదిగో అందరము తిడుతున్నామయ్యా, ఇదిగో అతని రక్తం ఏర్లై పారుతుంది, సిలువే తడిసిపోయింది అతని రక్తంతో, ఇదిగో అంతటి అంత ఇబ్బంది కలుగుతున్నా ఆయన నోట్లోంచి వచ్చే మాట ఆలోచన. నిజంగా అతను తప్పు చేస్తుంటే దేవుణ్ణి క్షమాపణ అడగాలి. నేను ఏదో చేసేసాను ప్రభువా, నన్ను క్షమించాను అడగాలి. ఆయన తప్పు చేస్తుంటే దేవుని చేత విజ్ఞాపన చేసుకోవాలి, లేదా ప్రజలను కాపాడమని అడగాలి. ఆయన తప్పు చేయకపోయినా ఆనందాన్ని, తప్పు చేయకపోయినా సిలువేయించుకున్నాడు, తప్పు జరగకపోయినా ఆయన వల్ల ఏ దుష్కార్యం చేయకుండా, అతనిలో ఏ తప్పు లేకపోయినా అతను మౌనం పాటించి ఏమన్నాడంటే, అయ్యా వీళ్ళకి ఏం తెలియదు. ఆ మాటలేనండి దొంగకే మారు మనసు వచ్చేసి